దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 25వ అధ్యాయం 8వ వచనం ఈ విధంగా రాయబడి ఉంది. ప్రభువైన యెహోవా ప్రతి వాని ముఖము మీద బాష్పబిందువులను తుడిచివేయును. భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును. ఇలాగున యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, 2026 సంవత్సరం మార్చి నెల 30వ తారీఖున దేవుడిచ్చిన ఈ యొక్క గొప్ప వాగ్దానం చూసినప్పుడు మన జీవితాల్లో ఎన్నోసార్లు ఎన్నో సన్నివేశాల్లో మన యొక్క కన్నీటిని ఆపుకోలేని పరిస్థితులు, కృంగిపోయిన పరిస్థితులు, అవమానించబడిన పరిస్థితులు, లేవలేని పరిస్థితులు, పడిపోయిన పరిస్థితులు, దిగజారిపోయిన బ్రతుకులు, వీటన్నిటిలోనూ కూడా దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ప్రసన్నత, ఆయన యొక్క పరిశుద్ధాత్మ, ఆయన యొక్క ఆత్మ మన పట్ల ఎంతో గొప్ప కార్యం చేస్తుంది. అయితే ఆ గొప్ప కార్యం చేస్తున్నప్పుడు మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయి? ఇంకా అదే జీవితంలో పడిపోయి అదే బ్రతుకులు బ్రతుకుతూ ఇంకా దిగజారిపోతున్నామేమో. ప్రియమైన బిడ్డ, నీ కన్నీటిని, నీ బాష్ప బిందువును ఆయన తుడిచివేస్తానని వాక్యం సెలవిస్తున్నాడు. ఆ యొక్క భూమి మీద తన జనుల నిందను తీసివేస్తానన్నాడు. ఎవరైతే నిన్ను నిందించారో, ఎవరైతే నిన్ను హేళన చేస్తున్నారో, ఎవరైతే నిన్ను ఇబ్బంది పెడుతున్నారో, ఎవరైతే నిన్ను అవమానపరుస్తున్నారో, ప్రతి ఒక్క అవమానాన్ని, ప్రతి ఒక్క నిందను, ప్రతి ఒక్క హేళనను, సమస్తాన్ని కూడా ఆయన తీసివేయడానికి ఇష్టపడుతున్నాడు కనుక మన జీవితాన్ని ఆయనకు అప్పగిద్దామా? ఎవరైతే ఆర్కే ఫర్ మై హెవెన్లీ ఫాదర్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారాగా వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ కూడా ఈ క్షణమే ప్రపంచంలో ఎక్కడ ఉన్నప్పటికీ ఒక్క నిమిషం నాతో పాటు మోకరిద్దాం. పరిశుద్ధమైన దేవా, నీకు స్తోత్రాలు. ప్రభా, మా నాయన, నువ్వు చూపించే దయని బట్టి, కృపను బట్టి నీకే మేము చెల్లిస్తున్నామయ్యా. ఎంతమంది బిడ్డలు వారి హృదయాన్ని నీకు అప్పగిస్తున్నారో వారి యొక్క బాష్పిందని తుడిచివేయమని ప్రభా, వారి యొక్క ముఖం మీద ఉన్న ప్రత్యేక నిందను, సమస్తమైన అవమానాన్ని తీసివేసి సమాధానాన్ని, శాంతిని, ప్రశాంతతను దయచేయమని ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో అడిగి ప్రార్థించి పొందుకుని నామ తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ ఆల్.